రాజులు కాలగర్భంలో కలిసిపోయారు. జమీందారుల జమానా పోయింది. అయినా పోలవరంలో పెత్తందారే వ్యవస్థ నడుస్తోందంటున్నారు అక్కడి ఎమ్మెల్యే. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చగా మారాయి. ఎమ్మెల్యే బాలరాజు చేసిన వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి? నిజంగానే పోలవరంలో పెత్తందార్ల ఆధిపత్యం కొనసాగుతోందా? సొంత పార్టీ నేతలపైనే బాలరాజు ఘాటు వ్యాఖ్యల సారాంశం ఏంటి? ఈ వ్యాఖ్యలపై జనసేన అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతోంది? పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఇటీవల ఓ రోడ్ షోలో చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పుట్టించాయి. పోలవరం నియోజకవర్గంలో పెత్తందారి వ్యవస్థ నడుస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చిర్రి. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయని చెప్పొచ్చు. తమ పార్టీలోనే కొందరు సీనియర్ నాయకులు తమ మాటే శాసనమన్నట్టు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు చెప్పినట్టు నడుచుకోకపోతే ఎమ్మెల్యేలను సైతం నైతికంగా దెబ్బతీసేలా రోడ్డుపైకి తీసుకొస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు పోలవరం ఎమ్మెల్యే. చిర్రి బాలరాజు వ్యాఖ్యలతో పెత్తనం చేస్తున్న ఆ నాయకుడు ఎవరనేది నియోజకవర్గంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఎవ్వరిని ఉద్దేశించి మాట్లాడారనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. స్థానికంగా ప్రభావం ఉన్న కొంతమంది పార్టీ సీనియర్ నేతలు, కూటమిలో మరో పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా అనే ప్రశ్నలొస్తున్నాయి. గతంలో టికెట్ ఆశించిన వారు ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్న నేతల పేర్లు కూడా తెరపైకొస్తున్నాయి. పెత్తందార్లు అనే మాట వెనక ఎవరి పేరు ఉందనే దానిపై నియోజకవర్గంలో రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. బాలరాజుది కేవలం ఆవేదనేనా, లేక కూటమిలో అంతర్గత అసంతృప్తికి నిదర్శనమా అనే చర్చ మొదలైంది. కొన్ని నెలలుగా పోలవరంలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య సమన్వయ లోపం ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులో తనను పక్కన పెడుతున్నారనే అసంతృప్తి పోలవరం ఎమ్మెల్యేలో ఉందన్న టాక్ నడుస్తోంది. అందుకే షాపింగ్ చేసుకోలేను అంటూ భావోద్వేగంగా మాట్లాడారా అన్న చర్చ జరుగుతోంది. అది నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడానికి చిర్రి బాలరాజు ఇలా బహిరంగంగా మాట్లాడారనే విశ్లేషణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రతిపక్షం వెంటనే స్పందించింది. ఎమ్మెల్యే ఆఫీస్పై దాడి ఘటన, మీడియాతో మాట్లాడుతుండగా ఎమ్మెల్యే నుంచి మైక్ లాక్కోవడం, సొంత పార్టీ నాయకులే ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం ఇవన్నీ విపక్షానికి అస్త్రాలవుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇలా ఉంటే ఇక ప్రజల పరిస్థితి ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఎమ్మెల్యేలకి రక్షణ లేనప్పుడు ప్రజలను ఎలా రక్షిస్తారంటూ విమర్శలు గుప్పిస్తోంది. చిర్రి బాలరాజు బాహాటంగానే తన ఆవేదన వెళ్లగక్కుతుంటే మరోవైపు టీడీపీ, జనసేన సీనియర్ నేతలు మాత్రం ఇది పార్టీ అంతర్గత విషయమంటున్నారు. చర్చించి పరిష్కరించుకుంటామని దాటవేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. పోలవరం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో ఇప్పటికీ అక్కడ పెత్తందారి వ్యవస్థ నడుస్తోందనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ప్రాజెక్టు, కాంట్రాక్టులు, భూముల వ్యవహారాల్లో కొంతమంది పలుకుబడి ఉన్న నేతలదే ఆధిపత్యమనే ప్రచారం ఉంది. ఎవరు ఎమ్మెల్యే అయినా అక్కడ అధికారం వారి చేతుల్లో ఉందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేని బహిరంగంగా ఈ విషయం చెప్పడంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయింది. ఎమ్మెల్యే ఆవేదన భవిష్యత్తులో పోలవరం రాజకీయాలనే మార్చేలా ఉంది. పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే నాయకుడిని తెస్తాం అనే నినాదంతో పోలవరంలో భవిష్యత్తులో కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వొచ్చనే చర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి పెత్తందారి వ్యవస్థపై చిర్రి బాలరాజు కామెంట్స్ పోలవరం రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. అసలు పోలవరంలో ఎవరి చేతిలో అధికారం ఉంది? ఎమ్మెల్యేని సైతం అవమానాలకు, ఇబ్బందులకు గురి చేస్తున్న ఆ నేతలు ఎవ్వరనే చర్చ మొదలయ్యింది. పోలవరంలో జనసేన ఎమ్మెల్యే తీరుపై మొదటి నుంచి కొంత చర్చ సాగుతోంది. పార్టీలో గుర్తింపు కోసం ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా, లేక ఇంకేదైనా కారణం ఉందా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఈ ఎస్టీ నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉన్నప్పటికీ కూటమి ప్రభావంతో బాలరాజు గట్టెక్కారు. పవన్ కళ్యాణ్ వేవ్ కూడా పోలవరంలో బలంగా పనిచేసింది. నియోజకవర్గంలో పార్టీ నుంచి ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నా అదే పార్టీ నుంచి చాలా మంది సీనియర్లుంటారు.
వారిలో కొందరికి పలుకుబడి ఉంటుంది, మరికొందరికి పలుకుబడి ఉన్నా కామ్గా ఉంటారు. పదే పదే పెత్తందారులు అని గొంతు చించుకోవడం వల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది తప్ప కలిసొచ్చేది ఏదీ ఉండదని జన సైనికులు సైతం నిలదీస్తున్న పరిస్థితి.